అందరూ ఎదురు చూస్తున్నటువంటి 2026 తొలి చంద్రగ్రహణం వచ్చేస్తోంది. ఈ గ్రహణం ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గ్రహణం గురించి వివరాలు. చంద్రగ్రహణం 3 అంటే మార్చి 3వ తేదీ 2026 మంగళవారం రోజు పుబ్బా నక్షత్రం కేతుగ్రస్తంగా ఉంటుంది. పట్టు సమయం వచ్చేసి మధ్యాహ్నం 3:20 విడుపు సమయం అంటే మోక్ష సమయము సాయంత్రం 6:47 అయితే ఉదయం 9:20 నుండి గ్రహణ వేద ప్రారంభమవుతుంది. ఉదయం 9:20 నుండి రాత్రి 7:30 వరకు భోజనము చేయకూడదు. గర్భవతులు, వృద్ధులు పగలు 11 నుండి వేద పాటించవచ్చును. అయితే పట్టు స్నానం పగలు 3:15 విడుపు స్నానం సాయంత్రం 6:50 చేయాలి. ఉదయం 6 గంటల నుంచి దేవాలయాలలో పూజలు అంటే ప్రాతకాల పూజ సేవాకాలం అయిన తర్వాత మూసివేస్తారు. మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్ర జాతకులు మరియు వృషభం, సింహం, కన్య, మకర రాశులకు ఈ దోషం ఉంది. మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రం వాళ్ళు దోష నివారణకు చంద్రబింబము, నాగబింబము 2 కంచు లేక రాగి పాత్రలో పూజించి నువ్వులు, తెల్ల వస్త్రము, దక్షిణతో దానం ఇవ్వవలను. దానం ఇవ్వలేని వాళ్ళు రావి చెట్టుకు 21 ప్రదక్షిణలు చేసినా కూడా దోషం తొలగిపోవును. ఈ గ్రహణం భారతదేశంలో అంతటా కనిపించును. దేవాలయములు రాత్రి మూసి ఉంచి మర్నాడు శుద్ధి ప్రోక్షణ చేసిన యథావిధిగా పూజలు చేయవచ్చును. కావున భక్తులు అందరూ కూడా ఈ గ్రహణాన్ని వినియోగించుకొని ఈ ఒకటి గ్రహణ సమయంలో నిద్రపోకూడదు. అనుష్ఠానం చేసుకున్న వాళ్ళు బలం పెంచుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటు కూడా కదలకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో అటువంటి నిలువ పదార్థం మీద దర్బలు వేసి ఉంచాలి. 7:30 తర్వాత అందరూ కూడా ఇల్లు శుద్ధి చేసుకొని దేవతా అర్చన తర్వాత స్వామివారి నివేదన చేసి మనం కూడా భోజనం చేయవచ్చును.